Hi, welcome to the rational room of Essence Group. This is Sudhakar. Namaste, everybody. నిజానికి డాక్టర్ విరించి గారు నన్ను తత్వవేత్తలు సిరీస్ మొదలెట్టి ఫస్ట్ నుంచి ఫిలాసఫీ అంటే ఏంటి, ఫిలాసఫీలోని ముఖ్య అంశాలు, తర్వాత రకరకాల ఫిలాసఫర్స్ తత్వవేత్తల గురించి ఒక సిరీస్ లాంటిది మొదలెట్టమని అడిగారు. కానీ లాస్ట్ వీక్ నేను ఇంజనీర్స్ ఫిలాసఫీ ఎందుకు నేర్చుకోవాలి అంశం మీద ప్రసాద్ గారితో ఒక పాడ్కాస్ట్ చేయటం జరిగింది. దాంట్లో కొందరు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ట్రాన్సెండెంటల్ ఇల్యూషన్స్ అంటే ఏంటి, దాన్ని ట్రాన్సెండెంటల్ ఎందుకు అన్నారు, తర్వాత కొంతమంది వివరించిన విషయాల మీద కొంచెం లోతుగా ఏ అంశాలను కొంచెం లోతుగా చర్చించమని అడిగారు. ఈ వారం నేను ఆ విషయాలను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ట్రాన్సెండెంటల్ ఇల్యూజన్ అనే మాట ఎందుకు వచ్చింది, అసలు దీన్ని తెలుసుకోవాలంటే ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి, ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. కాంట్ చెప్పిన ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అంటే ఏంటి, దాని యొక్క నేపథ్యం అసలు తెలుసుకోవాలంటే ముందర ఆయన అది ప్రతిపాదించడానికి గల కారణాలను నేపథ్యం తెలుసుకుంటే కనుక మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. కాంటు ఫిలాసఫీని నిర్వచించటానికి వచ్చేసరికి ఒక విధమైన వాతావరణం ఉంది. రేషనలిస్టుల మధ్య, ఎంపిరిసిస్టుల మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణం, పోటీ. మనకి నిశ్చయమైన జ్ఞానం దేని ద్వారా వస్తుంది, బుద్ధి ద్వారానా, ఇది రేషనలిజం అంటున్నారు. తెలుగులో దీన్ని హేతువాదం అంటారు. కానీ హేతువాదం అంటే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న హేతువాద దృక్పథం, అది మూఢనమ్మకాలు ఖండించడం, నాస్తికత్వం యొక్క అది కాకుండా ఆ హేతువాదం అనేది అప్పట్లో రీజనింగ్ని అప్లై చేసి చేయడం అనేది అప్పట్లో ఉపయోగించేవాళ్ళు. కాబట్టి నేను దీన్ని బుద్ధివాదం అనే దీంతోనే పిలుస్తాను. ఎందుకంటే కొంచెం హేతువాదంతో మిక్స్డ్ అవుతుంది కాబట్టి, అంటే నా ఉద్దేశం బుద్ధితో చెప్పేది కాబట్టి, రీజన్తో చెప్పేది కాబట్టి దీన్ని నేను బుద్ధివాదం అంటాను. తర్వాత ఎంపిరిసిజం. ఓకే, మీకు భౌతిక సైన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఎలా వస్తుంది అనే దాని గురించి అనమాట. అప్పటికి కాంట్ అయ్యేసరికి పరిస్థితి ఎలా ఉందంటే, బుద్ధి ద్వారా మాత్రమే మనం నిశ్చిత జ్ఞానం గ్రహించగలం, లేకపోతే అనుభూతి ద్వారానే, ఎంపిరిసిజం అంటే అనుభూతి ద్వారానే, సెన్సెస్ ద్వారా ఇచ్చే అనుభూతుల ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందుతున్నామనే 2 వర్గాలు ఉన్నాయన్నమాట. వీటిని రేషనలిస్టులు వర్సెస్ ఎంపిరిసిస్ట్స్ అంటున్నారు. రేషనలిస్ట్ వర్గానికి రెనే డెకార్డ్, అవతల అనుభూతివాదులు అంటే ఎంపిరిసిస్ట్స్ వర్గంలో జాన్ లాక్తో ప్రారంభమైన ఎంపిరిసిస్ట్ వర్గంలో డేవిడ్ హ్యూమ్ ఎంత దూరం వెళ్ళిపోతాడంటే, అసలు కాజాలిటీ కూడా లేదు అనే స్థితికి ఈ ఎంపిరిసిజాన్ని ఒక సంశయవాదం లాగా తీసుకెళ్ళిపోతాడనమాట. బుద్ధివాదులేమో జ్ఞానం మొత్తం కూడా పుట్టుకతో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. హ్యూమన్స్ ఆర్ బోర్న్ విత్ ఇన్నేట్ ఐడియాస్, అంటే ఇన్నెట్గా చాలా జ్ఞానం ఉంటుంది. బయట యొక్క అనుభూతులు కేవలం దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నాయి, అది కొత్తగా ఏమీ జ్ఞానం ఇవ్వటం లేదు అనే వాదన చేస్తుండగా, అటుపక్క అనుభూతివాదులు పుట్టుకతో అప్పట్లో మైండ్ అంటూ ఉండేవాళ్ళు, బ్రెయిన్ అనేవాళ్ళు కాదు. మైండ్ ఈజ్ లైక్ ఖాళీ పలకలండి, దానికి వర్డ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు, తబుల రస ఇస్ అ గ్రీక్ వర్డ్ అనుకుంటాను. తబుల రస పుట్టడంతో ఒక ఎంటీ స్లేట్, ఏమి రాయబడిన ఎంటీ స్లేట్ లాగా ఉంటుంది, దాంట్లో ఏమీ లేదు. అనుభూతుల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే జ్ఞానం అవుతుంది. మైండ్ చేసేది ఏంటంటే దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది, అంటే ఒక పద్ధతిలో పెడుతుంది, అంతవరకే కానీ మైండ్ చేసే పని ఏం లేదు. నిజానికి అనుభూతులే ముఖ్యమైనవని అనుభూతివాదులు వాదిస్తూ వచ్చారనమాట. ఈ వాదనలో నేను ఇందాక చెప్పినట్టు
డేవిడ్ హ్యూమ్ ఎంత దూరం వెళ్ళిపోతాడంటే, మనిషికి నిత్య జ్ఞానం అనేది సర్టెన్ నాలెడ్జ్ అనేది అసలు కుదరని పని, సాధ్యం కాని పని. క్యాజువాలిటీనే ఆయన నిరసిస్తున్నాడు అంటే, మనిషికి నిత్య జ్ఞానం అనేది కుదరట్లేదు. అంటే ఎంత దూరం వెళ్ళిందంటే సైన్సెస్‌లోని జ్ఞానం నిత్య జ్ఞానం కాదు. అప్పటికి న్యూటన్ చెప్పిన జ్ఞానం కాదు. సైన్సెస్‌లో చెప్పబడిన జ్ఞానం నిత్య జ్ఞానం కాదు అనే వరకు వెళ్ళిందనమాట. ఇది చదివిన తర్వాత ఇమ్మాన్యుయల్ కాంట్ అప్పటికి జర్మనీలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు. ఆయన ఫిజిక్స్‌లో కూడా మంచి ప్రవేశం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నెబులో సిద్ధాంతానికి ప్రతిపాదన ఇచ్చింది ఆయనే. ఈజ్ కైండ్ ఆఫ్ అప్పట్లో విడివిడిగా సైన్సెస్ ఉండేది కాబట్టి ఆయన ఫిజిసిస్ట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఫిజిసిస్ట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, నిత్య జ్ఞానం కుదరట్లేదంటే ఏకంగా ఇతను సైన్సెస్ యొక్క నాలెడ్జ్‌కే ప్రెషర్ పెడుతున్నాడు అనిపించింది. బేసిక్‌గా మొదలవటం ఇమ్మాన్యుయల్ కాంట్ రేషనలిస్ట్, పక్కా రేషనలిస్ట్. రేషనలిజం చదువుతున్నాను కదా, అదే నిజం కదా అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఎప్పుడైతే డేవిడ్ హ్యూమ్ ఇది రాసి ఇది ప్రతిపాదించాడో, కాంట్ ఏమంటాడంటే, ఐ సడన్లీ వోకప్ ఫ్రమ్ మై డాగ్మాటిక్ స్లంబర్ అంటాడు. ఏంటిదది? తాత్విక ముద్దు నిద్ర, పిడివాద ముద్దు నిద్ర నుంచి నేను గబాలా ఉలిక్కిపడి లేచాను అంటాడు. ఎందుకు? నిత్య జ్ఞానం కుదరట్లేదు అంటాడు. ఓకే, అప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకున్నాడు కాంట్. అసలు మనిషికి జ్ఞానం ఎలా సాధ్యం అవుతుంది? ఆయన ఆంటాలజీ బయట ఏముందో దాని గురించి నిర్వచనం చేయలేదు, అనుభూతుల గురించి నిర్వచనం చేయలేదు, లేకపోతే బుద్ధి గురించి నిర్వచనం చేయలేదు. ఆయన ఒక్క ప్రశ్నతో మొదలు వెళ్ళాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మనిషికి జ్ఞానం ఎలా కుదురుతుంది? జ్ఞానం అంటే కూడా ఎక్స్‌పీరియన్సెస్ ఎలా సాధ్యం అవుతున్నాయి అసలు? వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఎంపిరిసిస్టులు ఒకటి చెప్తున్నారు, రేషనలిస్టులు ఒకటి చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అని తనకు తాను ప్రశ్నించుకుని దీన్ని సమన్వయపరచటమో లేదా కొత్త సిద్ధాంతం తయారు చేయడానికి పూనుకున్నాడు ఆయన. అప్పుడేం జరిగిందంటే, ఆ కొత్త సిద్ధాంతాన్ని ఇలా మొదలెడతాడు. క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్‌లో రాస్తాడనమాట. అనుభూతివాదుల్ని మనం నిరాకరించలేం. వచ్చే అనుభూతులు మనకు కావాల్సిందే. అదేంటంటే సెన్సేషన్స్. అంతకుముందు ఇంప్రెషన్స్ అన్నారు. డేవిడ్ హ్యూమ్ వాటిని ఇంప్రెషన్స్ అంటాడు. కాంట్ వాటిని సెన్సేషన్స్ అంటాడు. అంటే సెన్సెస్ ద్వారా వచ్చే సిగ్నల్స్, ఇన్ఫర్మేషన్, డేటా. అంటే మనం ఒక విధమైన రా డేటా అనుకోవచ్చు అనమాట. అవి అవసరమే. అది ఒక ముడి సరుకు. తెలుగులో వాటిని చక్కటి పదం ఉంది, సంవేదనలు అంటారు. సెన్సెస్ ద్వారా వచ్చే ఆ సంవేదనలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, అవి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? బుద్ధిలో ఏం జరుగుతుంది? ఇక్కడ కాంట్ ప్రత్యేకత మనకి తెలుస్తుందన్నమాట. ఇన్నేట్ ఐడియాస్ కాదు, రేషనలిస్టులు చెప్పినట్టు పుట్టుకతోనే ఇన్నేట్ ఐడియాస్ ఉండవు. అంటే దేవుడు సత్యం అని, దేవుడు నిజం అని, లేకపోతే వివిధ రకాల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, అది ఆ ఇన్నేట్ ఐడియాస్ ఉండటం కాదు. మన మనసులో ఇన్నేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అప్పటికే మనసు కొన్ని నిర్మాణాలను కలిగి ఉంది అని చెప్తాడు ఆయన. ఏమిటా నిర్మాణాలు? 2 ఇస్తాడు ఆయన ప్రధానంగా. ఫస్ట్, 1 స్థలం, 2 కాలం. ఇదొక జంటగా చెప్తాడు. స్థల కాలాలు, ఇదొక జంట. ఓకే, ఇదొక నిర్మాణం. వీటిని ఆయన ప్రధానంగా కేటగిరీస్ అన్నాడు. ఓకే, ప్రధాన కేటగిరీ ఏంటంటే స్థలకాలం. తర్వాత 12 సబ్ కేటగిరీస్ చెప్తాడు. వాటిల్లో ప్రధానమైంది కాజాలిటీ. డేవిడ్ హ్యూమ్‌కి సమాధానం చెప్పడం కోసం అనమాట ఇది చెప్పింది ఆయన. డేవిడ్ హ్యూము కార్యకారణ సంబంధం లేదు అన్నాడు. బయట నువ్వు ఒక వస్తువు గనక పైకి విసిరేస్తే అది కింద పడటం అనేది కార్యకారణ సంబంధం వల్ల జరగటం లేదు. నువ్వు అనేక సార్లు పైకి ఎగరేసిన తర్వాత అది కింద పడటం వల్ల, అనేక సార్లు చూడటం వల్ల
అదే విధంగా పట్టడం వలన ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి లింక్ ఉంది కాబట్టి నువ్వు కార్యకారణ సంబంధం దాని మీద ఆపాదిస్తున్నావు. అంతేగాని గురుత్వాకర్షణ సిద్ధాంతం వల్ల అది కింద పడటం లేదు. ఓకే. ఒకానొక టైంలో అది పైకెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పలేవు. ఇలా వాదిస్తాడాయన. ఓకే. కాబట్టి కాజాలిటీ అనేది ఇట్ ఇస్ నాట్ ఔట్ సైడ్ ఇన్ ద వరల్డ్. అట్లాంటిదేమి లేదు. కార్యకారణ సంబంధం అనేది బయట ప్రపంచంలో లేదు అని చెప్తాడాయన. కానీ కాంట్ దాన్నేం చేస్తాడంటే కాజాలిటీ ఈజ్ మనసు యొక్క నిర్మాణం, అది బయట లేదు కరెక్టే. కానీ మనసు దాని మీద ఆపాదిస్తది. బయట జరుగుతున్న సంఘటనలకి కాలంలో జరుగుతున్న ఇంకో కేటగిరీ అనుకున్నాం కదా! కాలంలో జరుగుతున్న సంఘటనలకి లింక్ పెట్టుకుంటది. మనస్సు దాని మీద ఆపాదిస్తది. అది మనసు యొక్క నిర్మాణము. ఇట్ ఈస్ ఇన్నేట్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ స్ట్రక్చర్, వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద మైండ్. ఆయన స్థల కాలాలే కాకుండా అంటే వస్తువులను ఎలా చూడగలుగుతున్నాం? మనసులో ఉన్న స్థలం అనే భావం వల్ల చూడగలుగుతున్నాం. స్ట్రక్చర్ వలన చూడగలుగుతున్నాం. సంఘటనలు ఎలా చూడగలుగుతున్నాం? మనసులో ఉండే టైం అనే, కాలం అనే భావన వలన, ఆ స్ట్రక్చర్ వలన చూడగలుగుతున్నాం. వాటి మధ్య సంబంధాన్ని ఎలా చూడగలుగుతున్నాం? కాజాలిటీ లాగా చూడగలుగుతున్నాం. ఇవి కాకుండా ఇంకా సబ్‌లో ఆయన యూనిటీ అని చెప్తాడు, ప్లూరాలిటీ అని చెప్తాడు, సబ్స్టెన్సెస్ ఏంటో చెప్తాడు. అంటే కాజాలిటీ కాకుండా ఇంకా 11 కేటగిరీస్‌ని చెప్తాడు. అవి అంత అంటే కొంచెం క్రిటికల్‌గా ఉంటాయి. మనం అంత దాంట్లోకి డీప్‌గా వెళ్ళటం లేదు. ఎప్పుడైతే ఈ సెన్సేషన్స్ మనలోకొచ్చినాయి, రా డేటా వచ్చిందో, ఇది మనసులో పడి, ఈ కేటగిరీస్‌లో పడి, అప్పుడు జ్ఞానం అవుతోంది. ఒక చెట్టుంది, బయట నుంచి చెట్టుని చూస్తున్నాం. ఒక అద్దంలాగా చెట్టుని యాజ్ ఇట్ ఈజ్ నీ యొక్క సెన్సెస్, నీ కళ్ళు చూపించటం లేదు. అది సాధ్యం కాదు. అట్లా అవ్వదు. అట్లా అవ్వటం లేదు. సాధ్యం కాదు. అలా అవ్వటం లేదు. నీకు అట్లా ఉన్నది ఉన్నట్టు చూపించటం లేదు. ఒక ట్రాన్స్పరెంట్ అద్దంలాగా. అద్దం అంటే నా ఉద్దేశం ఇక్కడ మిర్రర్ కాదు. ట్రాన్స్పరెంట్ అద్దంలాగా ఒక అద్దం ఉందనుకోండి. మరి ఎట్లా చూపిస్తోంది? మనసు ఒక లెన్స్‌లా ప్రవర్తిస్తది. ఆ వచ్చిన దాన్ని మారుస్తది. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ తీసుకోదు. అద్దం యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుందనుకోండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోదు. ఓకే. అది ఒక నిర్మితి. అది కాకుండా ఇందాక మనం చెప్పుకున్న కేటగిరీస్ ఎలాంటివంటే ఫిల్టర్స్ లాంటివి. ఆ లెన్స్‌కి ఏముంది? స్థలం అనే ఒక ఫిల్టర్ ఉంది. కాలం అనే ఒక ఫిల్టర్ ఉంది. అంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇది మనసుని అర్థం చేసుకోవడం కొంచెం క్రిటికల్ కాబట్టి దీనికోసం చెప్తున్నాను. ఫిల్టర్స్ ఉన్నాయి దానికి. కాజాలిటీ అనే ఫిల్టర్ ఉంది. ఈ వచ్చే యాజ్ ఇట్ ఈజ్ బయటున్న సత్యం ఏదైతే అనుకుంటున్నామో మనం, అది మార్చబడుతోంది. ఓకే. ట్రాన్సెండ్ అవుతోంది. నిర్మించబడుతోంది. మారటమే కాదు, ట్రాన్స్‌ఫార్మ్ కాదు అక్కడ. కొత్తగా మళ్ళీ ఈ ఫిల్టర్స్ ద్వారా అంతకుముందు లేనిది, బయట లేనిది, మీ అనుభూతుల ద్వారా వచ్చే సెన్సేషన్స్‌ని అది మారుస్తుంది. ఇట్ ఈస్ సంథింగ్ యాడింగ్ టు ఇట్. ఓకే. నిర్మితమవుతోంది. ఈ ఈ ఈ యొక్క స్థలము, కాలము, క్యాజువాలిటీ, యూనిటీ, ప్లూరాలిటీ, సబ్స్టెన్స్ ఈ కేటగిరీస్‌లో పడి కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ వచ్చిన సెన్సేషన్ నిర్మితమవుతుంది. ఇలా నిర్మించే యొక్క ప్రక్రియని మనసు ఏదైతే బయట నుంచి వస్తోందో దాన్ని నిర్మాణంతో మారబడుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్‌ని ఆయన ట్రాన్సెండెంటల్ అన్నాడు. ఈ మాటకి ఆయన పెట్టుకున్న పేరు ట్రాన్సెండెంటల్. జనరల్‌గా ఇంగ్లీష్‌లో ఏమవుతదంటే మనకి ట్రాన్సెండెంటల్ అనంగానే ఏదో అలౌకిక భావం, లైక్ మనం ట్రాన్సెండెంటల్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సాధారణ ఇంగ్లీష్‌లో ట్రాన్సెండెంటల్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటాం. అంటే ఇక్కడికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది ఏదో అలౌకిక భావం కలుగుతోంది అన్నట్టుగా ఉపయోగిస్తాం. ఇది కాంట్ ఆ సెన్స్‌లో ఉపయోగించలేదు. వస్తున్న ఇన్ఫర్మేషన్, వస్తున్న సెన్సేషన్, రా సెన్సేషన్స్‌ని మనసు మార్చి కొత్తగా నిర్మాణం చేస్తుంది. ఆ నిర్మాణ ప్రక్రియకి గురవుతుంది కాబట్టి దాన్ని ట్రాన్సెండెంటల్ అన్నాడు. ఇది ముఖ్యమైన భావన. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి చెప్పాల్సింది. దృష్టిలో ట్రాన్సెంట్ వేరు, ట్రాన్సెండెంట్ వేరు, ట్రాన్సెండెంటల్ వేరు. ట్రాన్సెండెంటల్‌ని ఆయన ఈ నేపథ్యంలో వాడాడనమాట. అది.
సెన్సేషన్స్ ద్వారా సెన్సెస్ ద్వారా మీకు సెన్సేషన్స్ వస్తున్నాయి. అవి బుద్ధిలో పడి మారి మనసుకున్న నిర్మాణాల వల్ల మారి ఒక జ్ఞానంగా మారుతున్నాయి. అంటే మనకి జ్ఞానం ఎలా కలుగుతోంది అని ఆయన ప్రతిపాదించాడు అనమాట. దీంట్లో ఏంటి, బయట నుంచి వచ్చే సెన్సెస్ అవసరమే, వాటిని ఒక జ్ఞానంగా మార్చడానికి మనసులో ఉండే నిర్మాణాలు కూడా అవసరమే. అది నిర్మితం అవుతుంది కరెక్టే, కానీ ఆ నిర్మాణాలు కూడా అవసరమే. అలా నిర్మితం అవటాన్ని వాళ్ళు ఇంతకుముందు ఏమన్నారు రేషనలిస్టులు, ఇన్నేట్ ఐడియాస్ అన్నారు. కొన్ని ఇన్నేట్ ఐడియాస్ ఉంటాయి అంటారు. దాన్ని అప్రేరీ అంటారనమాట. ముందే ఉంటాం, అనుభవానికి ముందే ఉండటం అనమాట. దాన్ని అప్రియరీ అంటారు. ఈయన ఏమంటాడంటే అప్రియరీ కాదు, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటున్నా, లేకపోతే ఫిజిక్స్లో సైన్సెస్లో చెప్పుకుంటున్నా జ్ఞానం కూడా కొంత అప్రియరీ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ప్యూర్ అప్రియరీ, ఇట్ ఈస్ సింథటిక్ అప్రియరీ. ఎలా కుదురుతుంది? ఇప్పుడు 2 సరళ రేఖలు ఎంత దూరం పొడిగించినా సరే సమాంతరంగానే ఉంటాయి కానీ ఖండించుకోవు అనే ఒక స్టేట్మెంట్ ఉంది. అనుభూతివాదుల ప్రకారం మనకి అది అనుభూతిలోకి రావాలి, ఎంత దూరం ప్రయాణం చేసినా సరే అవి కలవని చూసి మనం నిర్ణయించుకోవాలి. అలా జరగడం లేదు. ఏం జరుగుతుంది? 2 సరళ రేఖలు గీసినప్పుడు మనం వాటి మధ్య సమ్ డిగ్రీస్ ఉంటే గనక అవి ఎప్పటికీ కలవట్లేదు అనే సంగతి బుద్ధికి తెలుస్తోంది. ఓకే, రేషనలిస్టులు దీన్ని ఏమన్నారంటే ఇట్స్ ఐడియా, మ్యాథమెటిక్స్ లాంటి ఐడియాస్ అప్పటికే గ్రీస్లో జామెట్రీ వచ్చింది కాబట్టి ఆ జామెట్రికల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్నెట్ నాలెడ్జ్ అన్నట్టు ప్రతిపాదించారు. ఈయన అంటాడు ఇన్నెట్ నాలెడ్జ్ కరెక్టే, మనకి ఇన్నెట్ ప్రక్రియ జరిగే యొక్క శక్తి ఉంది, కానీ యాజ్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ లాగా లేదు. అది సింథటిక్ అవుతుంది. అప్పటికే మనం 2 సరళ రేఖలు గీయటం, లేకపోతే ఇంకో ఉదాహరణలో తీసుకుంటే 2 + 3 5 అనేది ఒక సింథటిక్ అప్రియరీ అంటాడు ఆయన. అప్రియరీ కాదు, పోస్ట్ ప్రేరీ కూడా కాదు. ఏది మన అనుభూతివాదులు చెప్పినట్టు, ఎంపిరిసిస్టులు చెప్పినట్టు అది పోస్ట్ ప్రేరీ కూడా కాదు. ఓకే, ఇట్ ఈజ్ సింథటిక్ అప్రియరీ. ఓకే, ఈ విధంగా మనకి నాలెడ్జి కలుగుతుంది. ఓకే, ఇలా బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ను, నేను ఇన్ఫర్మేషన్ అంటాను, అనుభూతి ద్వారా వచ్చే సెన్సేషన్ అనుకోండి మీరు, సంవేదనలు, బయట నుంచి వచ్చే సంవేదనలు. ఓకే, వీటి ద్వారా మనసు నిర్మితమైన నాలెడ్జ్ని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, జ్ఞానం ఏదైతే తెలుసుకున్నామో, దాని జ్ఞానం ఏదైతే అనుకుంటున్నామో మనం, అదంతా కూడా ఆయన ఫినామినా అని పేరు పెట్టుకున్నాడు. ఓకే, దాన్ని ఫినామినా అన్నాడు. అట్లా కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ మిగిలిపోతుంది నీకు, బయట నుంచి వచ్చే వస్తువుల ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నీకు రావటం లేదు. కొంత ఇన్ఫర్మేషన్, కొంత వస్తువులు తనంతటికి తానే మిగిలిపోతుంది. థింగ్స్ ఆర్ దెమ్సెల్వ్స్ అన్నాడు ఆయన. ఆ ఇన్ఫర్మేషన్ నీకు బహిర్గతమైన రూపం గురించి, వాసన గురించి, దాని యొక్క నిర్మితి గురించి, దాని యొక్క టెక్చర్ గురించి, దాని యొక్క వివిధ రకాలైన లక్షణాలు తెలుస్తాయి తప్ప ది ఎసెన్స్ ఆఫ్ ద మ్యాటర్ లోపల ఏదైతే ఉండిపోయిందో అది నీకు తెలిసే అవకాశం లేదు. దట్ ఈజ్ థింగ్స్ ఇన్ దెమ్సెల్వ్స్. ఓకే, దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, నొమేనా, ఫినామినా, నొమేనా. నీకు నొమేనా ఉందని తెలుస్తుంది, కానీ నొమేనా గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్, ఏ విధమైన నాలెడ్జ్ నీకు తెలిసే అవకాశం లేదు. ఆ విషయంలో ఆయన అజ్ఞేయవాది, తెలీదు, అన్నోబుల్, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఓకే, నీకు తెలిసేదంతా కూడా ఏంటంటే నీ సెన్సెస్ ద్వారా వచ్చి నీ మనసు ద్వారా నిర్మితమైన ఫినామినా మాత్రమే, దృగ్విషయం మాత్రమే. ఆ చెట్టు నీకు కనిపిస్తోంది అంటే అది నీలో కలిగి బయట నుంచి వచ్చిన సెన్సేషన్ ద్వారా నీ మనసులో నిర్మితమైన ఒక ఫినామినా, ఒక దృగ్విషయం మాత్రమే అంటాడు ఆయన. అది పూర్తి సత్యం, బయటనున్న యాజ్ ఇట్ ఈజ్ సత్యం కాదు, అది ట్విస్టెడ్, ఎన్హాన్స్డ్, ఆల్టర్డ్ సత్యం, ఆల్టర్డ్ నాలెడ్జ్ అంటాడు ఆయన. అది కాబట్టి బయట ఉన్న సత్యం ఏదైతే నీ మనసులో నిర్మించబడుతోందో అది నిజమైన సత్యం కాదు. దట్ ఈస్ నాట్ ద రియల్ ట్రూత్.
ఓకే. అది నిర్మితమైంది. ఆల్రెడీ చేయింది. కాబట్టి ఈ ఫినామినా నిజం గాదు. రియాలిటీ ఏదైతే ఉందో, నిజమైన రియాలిటీ ఏదైతే ఉందో అది నామినా అంటాడు. ఈ విధంగా చూస్తే ఆయన భౌతికవాది నిజంగా. ఆయన ఐడియలిస్ట్ కాదు. ఆయన యాక్చువల్‌గా ఏం చెప్పుకుంటాడంటే, నేను ట్రాన్సెండెంటల్ ఐడియలిస్ట్‌ని, ఓకే. ఎంపిరికల్ రియలిస్ట్‌ని అని చెప్పుకుంటాడు. ఎంపిరికల్ బయట యొక్క భౌతికత యొక్క అవసరం లేదు అని ఆయన ఖండించడు. అది అవసరం అని చెప్తాడు పైగా. మనకి ఏదైతే నిశ్చిత జ్ఞానం కలుగుతుందో, దాని నిర్మితికి బయట నుంచి వచ్చే సెన్సేషన్ చాలా అవసరము. ఆ సంవేదనలు చాలా అవసరం అని చెప్తాడు కాంట్. ఆ విధంగా ఆయన భౌతికతని ఐడియలిస్ట్ అని చెప్పినప్పుడు నేను చాలా స్లైడ్స్‌లో గానీ, మా కొన్ని గ్రూప్స్‌లో గానీ పంచుకుంటున్నప్పుడు కాంట్‌ని ఐడియలిస్టిక్ వర్గంలో చేర్చేస్తాం. ఆయన ఐడియలిస్ట్ అని తన ఐడియలిజం అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి తన యొక్క ఫిలాసఫీకి ఆయన ఐడియలిస్ట్ అని ముద్రేస్తారు. అది పూర్తిగా వాస్తవం కాదు. అది మనిషి చేత నిర్మితం అవుతుంది కాబట్టి ఎక్కడ బయట నుంచి వచ్చే సెన్సేషన్స్ వలన బయట నుంచి వచ్చి దీనివల్ల నిర్మితం అవుతుందని ఐడియలిజం అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఐడియలిస్ట్ అన్నారు కాబట్టి అది పూర్తిగా వాస్తవం కాదనమాట. ఈ విధంగా మనకి నిత్య జ్ఞానం ఏదైతే డేవిడ్ హ్యూమ్ నిత్య జ్ఞానం కలగట్లేదని చెప్పాడో ఈ విధంగా కలుగుతుందనేది ఒక సిద్ధాంతాన్ని, ఒక దీన్ని తయారు చేశాడు కాంట్. ఈ విధంగా మనకి నిత్య జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా ఆయన అప్పటికున్న రేషనలిస్టులు, ఎంపిరిసిస్టుల యొక్క అసంపూర్తి వాదనల నుండి, లేకపోతే ఆ యొక్క ఒక విధమైన తగాదాన్ని ఈయన చరిత్రలో మొట్టమొదటిసారి తీర్చిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే దీని కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఈయన ఫిజిసిస్ట్ అయ్యుండి కూడా స్థల కాలాలు బయట లేవన్నాడు. అదొక కాంట్రవర్షియల్ కామెంట్. ఇంకొక కామెంట్ ఏంటంటే, నొమేనా అనేది ఎప్పటికీ అజ్ఞేయంగానే ఉండిపోతుంది. అన్నోబుల్‌గానే ఉండిపోతుంది. దాని గురించిన యొక్క ఇన్ఫర్మేషన్, దాని గురించి యొక్క జ్ఞానం మనకెప్పటికీ లభించదు అన్నాడు. అంటే సైన్సెస్ యొక్క ప్రభావాన్ని, సైన్సెస్ యొక్క శక్తిని ఈయన తక్కువ అంచనా వేసినట్టుగా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయింది. అది తప్పితే తర్వాత ఏమి నిరూపించారు, సైన్సెస్ ద్వారా మనము కొన్ని ప్రక్రియల ద్వారా కొన్ని విషయాల్ని నిరూపించి తర్వాత వాటిని ఎంపిరికల్ డొమైన్‌లోకి, ఎంపిరికల్ తలంలోకి తీసుకురావచ్చు. మన ఉదాహరణకి ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన స్పేస్ వంకర తిరుగుతుంది, బెండ్ అవుతుంది. అత్యధిక మాస్ గల, అంటే సూర్యుడంత మాస్ ఉన్న పెద్ద పెద్ద వస్తువుల దగ్గర స్పేస్ ఇట్ సెల్ఫ్ వంకర తిరుగుద్ది, బెండ్ అవుతుందనే విషయాన్ని ఫస్ట్ బుద్ధి ద్వారానే కనుక్కున్నాం మనం. అది మనకి తెలీదు. అంటే అది అజ్ఞేయంగా ఉండిపోయింది అప్పటి వరకు. మనకి మ్యాథమెటికల్ సూత్రాల ద్వారా దాన్ని కనుక్కుని తర్వాత నిరూపితం కూడా జరిగింది. అది ఎంపిరికల్ డొమైన్‌లో కూడా తీసుకురావడం జరిగింది. ఒక సూర్యగ్రహణం తర్వాత 1917లో దాన్ని నిరూపించడం కూడా జరిగింది. అంటే ముందు బుద్ధితో కనుక్కున్న విషయాల్ని తర్వాత ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి సైన్స్‌లో. యాంటీ మ్యాటర్‌ని ఫస్ట్ డిరాక్ తన సూత్రాల ద్వారానే, క్వాంటం సూత్రాల ద్వారానే ఫస్ట్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. తర్వాత దాన్ని నిరూపించడం కూడా పాజిట్రాన్స్‌ని నిరూపించడం కూడా జరుగుతుందనమాట. ఇది కూడా ఈ విధంగా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయింది. ఆ 2 కూడా స్థల కాలాలు బయట లేవు. తర్వాత న్యూమేనా గురించి మనకి ఎప్పటికి తెలీదనేది కూడా కాంట్రవర్షియల్ అయింది. దాన్ని మనం ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అంటారనమాట. దాని ట్రాన్సెండెంటల్ అంటే ఏంటి, ఐడియలిజం అంటే ఏంటి అనేది మనకి ఇప్పటి వరకు అర్థమై ఉంటది. ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, ఏఐలో వచ్చే హెల్యూసినేషన్స్‌ని కాంట్ ఆల్రెడీ తన ట్రాన్సెండెంటల్ ఇల్యూషన్స్‌లో ఎలా చెప్పగలిగాడు? అది కదా! ఇప్పుడు ఏఐ సిస్టమ్స్‌కి, ఒక ఫార్మల్ ఏఐ సిస్టమ్స్‌కి గనక మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే, తన దగ్గర ఒక క్వెషన్ అడుగుతూ ఉంటే, ఒక సమాచారం కావాలి అని అడుగుతూ ఉంటే, తన దగ్గర కావాల్సినంత డేటా లేకపోయినా, మిస్ డేటా ఉన్నా, ముఖ్యంగా తన దగ్గర కావాల్సినంత డేటా లేకపోయినా, అది తనకుండే రీజన్ ప్రభావంతో ఎందుకు హెల్యూసినేషన్స్ ఇస్తుంది? దీన్ని కాంట్ ఎలా చెప్పాడో దాంతో పోలిస్తే గనక తెలుసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటది. ఎలా చెప్పాడో చూద్దాం.
ఇప్పుడు ఏం చెప్పాడు కాంట్ బేసిక్‌గా మనం ఏం చెప్పుకున్నాం? బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తేడా అనుకుందాం సిద్ధాన్ని ద ఇన్ఫర్మేషన్ అది బుద్ధికుండే రీజన్‌తో కలిపి జ్ఞానం కింద మారుతుంది గదా! ఒక్కొక్కసారి బుద్ధికుండే రీజన్‌కుండే యొక్క లక్షణం ఏంటంటే బయట నుంచి వచ్చే అనుభూతులు లేకపోయినా గానీ జ్ఞానాన్ని ఏర్పరచటానికి ట్రై చేస్తది. ఇది ఇది బుద్ధికున్న లక్షణం. ఫర్ సపోజ్ దేవుడు అనే కాన్సెప్టు మనకి బయట నుంచి అనుభూతి ద్వారా ఎక్కడ రాదు. మనం ఎక్కడ చూడం, మనం ఎక్కడ అనుభవించం, మనం ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ కాదు. కానీ దేవుడున్నాడా అనే క్వెషన్ గనక బుద్ధికి ఇచ్చినప్పుడు ఉన్నాడు, లేడు లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తది. అది బుద్ధికున్న లక్షణం. ఓకే. దీన్నే ఆయన యాంటినోమీ అన్నాడు. యాంటినోమీ తెలుగులో సరైన పదం నాకు తట్టలేదు. యాంటినోమీ అన్నాడు. ఇట్లాంటి వాటిని యాంటినోమీస్ అన్నాడు. అంటే ఇట్లాంటివి కొన్నున్నాయి. భగవంతుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా లేడా? యూనివర్స్‌కి ఆది అంతం ఉందా? ఓకే. కార్యకారణ గొలుసులో ఆది అంతం ఉంటదా? ఓకే. ఇట్లాంటి మన అనుభూతిలోకి రాని వాటిని ఎప్పుడైతే మనసు రీజన్‌కిచ్చి వాటిని ప్రశ్న అడుగుతామో, బుద్ధిలో పడి బుద్ధి ఎప్పుడైతే తనకు తాను ప్రశ్నించుకుంటదో బుద్ధి యొక్క లక్షణం వల్ల యాంటినమీస్ ఇవ్వడానికి ట్రై చేస్తదనమాట అది. అది బుద్ధికున్న లక్షణం. దీన్ని ఆయన యాంటినమీ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాన్సెండెంటల్ ఇల్యూషన్. అది ఇల్యూషన్ ఎందుకయింది? బయట నుంచి వచ్చే అనుభూతి యొక్క సెన్సేషన్ దాంట్లో లేదు. అది మనసు ఊహించుకుంటోంది. ఇల్యూషన్. కాబట్టి ట్రాన్సెండెంటల్ ఐడియాలజీలో ఈ పార్ట్ యాంటినమీస్ లాంటి పార్ట్స్‌ని మనం ఏమంటున్నామంటే ట్రాన్సెండెంటల్ ఇల్యూషన్స్ అంటున్నాం. అది ఆ పార్ట్. ఓకే. ఈ మోడర్న్ ఏఐ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే సఫిషియెంట్ డేటా లేకపోయినా దానికున్న లాజిక్ బోర్డ్‌లోని దానికున్న మనం ఇచ్చిన రీజనింగ్ పవర్ వలన ఏఐ సిస్టమ్స్, ఫార్మల్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయంటే అది ఊహించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే. దట్ ఈస్ కమింగ్ ఔట్ యాస్ అవుట్‌పుట్ ఏమవుతుంది? హల్యూసినేషన్స్ అవుతున్నాయి. అదే మనం చాట్ జీపీటీలో తరచుగా చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇన్‌సఫిషియెంట్ డేటా గనక నీ దగ్గర ఉంటే, లేతే డేటా లేకపోయినా నువ్వు ఊహించుకోవద్దు. ఓకే. ఆ విషయాన్ని నాకు చెప్పు అనే ప్రాంప్ట్స్ లేతే అది తయారు చేసేటప్పుడు ఏఐ తయారు చేసేటప్పుడు ఏఐ బిల్డర్స్ గనక దాంట్లో ఎంబెడెడ్ చేయగలిగి ఉంటే అదంత ఈజీ కాదు. ఎంబెడెడ్ చేయగలిగి ఉంటే ప్రతిసారి మీకు ఎర్రరే వస్తది అట్లాంటివి చెప్తే. పూర్తి డేటా అంటే అర్థం ఏంటి? ఎంతవరకు డేటా ఇవ్వాలి? సఫిషియెంట్ డేటా అంటే ఏంటి? అనే ఆటిని నిర్వచించి మరి వాటిని మనం కమాండ్స్ సాఫ్ట్‌వేర్ కమాండ్స్ దాంట్లో మనం ఎంబెడెడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదొక కారణం. ముఖ్యంగా ఏఐ సిస్టమ్స్‌లో హాలుసినేషన్స్ ఏర్పడే ప్రక్రియని ఆల్రెడీ కాంట్ ఎప్పుడైతే మనకి నిశ్చేద జ్ఞానం కుదురుతుందో ఇది ఫార్మల్ సిస్టమ్స్ ఏఐస్. మన మనసుని ఇన్ఫార్మల్ సిస్టమ్ అని అనుకుంటే గనక ఇన్ఫార్మల్ సిస్టమ్స్ అంటాం కదా బయాలజికల్ వీటిని. దానికి ఎలా అప్లై చేసినప్పుడు జ్ఞానం ఎలా కుదురుతోంది అని అప్లై చేసినప్పుడు ఈ రెండిటికి సిమిలారిటీ ఉండటం అనేది మనకి పెద్దగా ఆశ్చర్యం కలిగించాల్సిన అవసరం కదనమాట. ఇలా కొన్ని ఉదాహరణలున్నాయి. యాక్చువల్‌గా ఇంకొక మిత్రుడు నాకు ఫ్రేగా గురించి మీరు టచ్ చేయలేదు. లాంగ్విస్టిక్ సిమాంటిక్స్ గురించి గొట్లెబ్ ఫ్రేగా ముందులే చెప్పాడు కదా! ఆల్రెడీ ఆయన చాలా వరకు దాంట్లో అంటే ఫ్రేగా చెప్పిన దాంట్లో రిఫరెన్స్ అండ్ మీనింగ్ అనే దాంట్లో అంటే లాంగ్వేజ్‌లో ఇచ్చే వర్డ్‌లో రిఫరెన్స్ అండ్ మీనింగ్ అని 2 ఉంటాయి. అంటే ట్రెడిషనల్ లాంగ్వేజ్‌లోనే వీటిని విడదీశాడనమాట. యాక్చువల్‌గా లాంగ్వేజ్ ఫిలాసఫీ ఇస్ ఏ రివల్యూషనరీ థింకింగ్ ఫ్రేగా చేసింది. నిజానికి ఈయన లాజిక్‌తో మ్యాథమెటిక్స్‌ని నిరూపించడానికి వితౌట్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ ప్యూర్ లాజిక్‌తో మ్యాథమెటిక్స్ అనే సిస్టమ్‌ని నిర్మించడానికి ట్రై చేశాడు. ఈ ఫెయిల్డ్. బెర్ట్రాండ్ రస్సెల్ ఇచ్చిన పారాడాక్సెస్ మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే తత్వవేత్తలు లేతే ఒక్కొక్కళ్ళ యొక్క ఫిలాసఫీ వన్ బై వన్ అంటే ఫ్రేగా వచ్చేసరికి
మీకు చాలా టైం పడుతది. ఆల్మోస్ట్ మనం గ్రీకుల దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటా వస్తాం కాబట్టి టైం పడతది. కాబట్టి ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో మనం వాటిని కవర్ చేద్దాం. ఓకే. ఫ్రేగా ట్రై చేశాడు నిర్మించటానికి. కానీ బెర్ట్రాండ్ రస్సెల్ ఎప్పుడైతే బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క పారాడాక్సెస్ సంధిస్తాడో ఆయనకి, అది ఫెయిల్ అవుతది. కొంతవరకు ఆల్మోస్ట్ విజయం సాధిస్తాడు కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క దీనికి ఫెయిల్ అవుతది. అప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ వైట్ హెడ్‌తో కలిపి మ్యాథమెటికా ప్రిన్సిపియా అనేది రాశారు. అది ప్యూర్‌లీ మ్యాథమెటిక్స్ అంతా కూడా లాజిక్ మీద ఎట్లా నిర్మించొచ్చు, ప్యూర్ లాజిక్‌తో ఎలా నిర్మించొచ్చు అనేది ఎలా నిర్మించారనేది అది ఆ పార్ట్ అన్నమాట. అది దాంట్లో బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఆ ద్వయం వైట్ హెడ్ ద్వయం విజయం సాధించింది. కానీ ఫ్రేగా అది అసంపూర్తిగా వదిలేసాడు. అసంపూర్తిగా మనం ఆ ఎపిసోడ్‌లో విట్గెన్‌స్టైన్ విట్గెన్‌స్టైన్ కాంటెక్స్చువల్ మీనింగ్స్ అనేది చెప్పుకున్నాం గానీ, దానికి కారణం ఫ్రేగా వర్క్ చేసిన ఈ రిఫరెన్స్ అండ్ మీనింగ్. లాంగ్వేజ్ సెమాంటిక్స్ అనమాట. కొంతవరకు సెమాంటిక్స్ హ్యూమన్ ఓరియెంటెడ్ అనుకుంటాం గానీ, అది ఫార్మల్ సిస్టమ్స్‌లో ఎలా రాబట్టొచ్చనే వర్క్‌ని చాలా బాగా చేశాడు. నిజానికి ఎల్ఎల్ఎమ్స్ నిర్మించిన, దాన్ని తయారు చేసిన, దాన్ని ఆర్కిటెక్ట్ చేసిన వాళ్ళకి ఫ్రేగా గురించిన లాంగ్వేజ్ లాజిక్‌లో ఫ్రేగా చేసిన వర్క్ మీద నిశ్చితంగా సర్టెన్‌లీ దే మస్ట్ హావ్ నాలెడ్జ్ అబౌట్ హిమ్. దాంట్లో ఏ డౌట్ లేదు. ఒక మిత్రుడు అడిగారు దాని గురించి నాలెడ్జ్ ఉండుంటుందండి. యూ ఫర్గెట్ టు మెన్షన్ గిట్లాబ్ ఫ్రేగా. యెస్, నేను నా వ్యాసంలో గాని, నా తర్వాత ప్రసాద్ గారితో చేసిన పాడ్‌కాస్ట్‌లో గాని నేను ఫ్రేగా యొక్క వర్క్ ఆ ఏఐ సిస్టమ్స్‌లో రెఫరెన్స్ అండ్ మీనింగ్ దాంట్లో, తర్వాత కాంటెక్స్చువల్‌గా నా సిస్టమ్స్‌ని అభివృద్ధి చెందటంలో పాత్ర పోషించిందనే దానికి ఏ మాత్రము సందేహము లేదనమాట. ఇలాగే నెక్స్ట్ కొన్ని క్రిటికల్ అంశాలని వివిధ శాస్త్రవేత్తలని ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ క్రమంలో ఫిలాసఫీ అంటే ఏంటి? తత్వశాస్త్రం అంటే ఏంటి? తత్వశాస్త్రం దేని గురించి చెప్తోంది? తత్వశాస్త్రం దేని గురించి చెప్పింది? మధ్యయుగాల్లో దేని గురించి చెప్పింది? ఆధునిక యుగంలో దేని గురించి చెప్పింది? వివిధ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? వాళ్ళ యొక్క క్రిటికల్ వర్క్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక ఆర్డర్‌లో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. అట్లాగే ఒక్కోసారి ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పేటప్పుడు, డాక్టర్ బిరించి గారు చెప్పేటప్పుడు తన వ్యాసాల్లో గబాల్న కాంట్ ఇలా చెప్పాడు, కాంట్ అలా చెప్పాడు, కాంటియన్ ఫిలాసఫీ ఇలా చెప్తుంది అనే రిఫరెన్స్ ఇచ్చేసి దాని గురించి యొక్క వివరణ మాత్రం ఇవ్వరు. అంటే ఆ పర్టిక్యులర్ వ్యాసంలో ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో చెప్పే అవకాశం ఉండదు. నేనేం చేస్తానంటే, అది ఎందుకు అది కాంటెక్స్చువల్‌గా గాని, లేకపోతే అసలు కాంట్ చెప్పిన భావనలేంటి? లేకపోతే ఇంకొక శాస్త్రవేత్త చెప్పిన భావనలేంటి? ఓకే. హెగెల్ చెప్పిన భావం ఏంటి? దీనికి రిలేషన్ ఏంటి? లేకపోతే డ్యూయలిస్ట్ అయిన రెనే డెకార్డ్ ఎందుకు చెప్పాడు? కార్టీసియన్ ఫిలాసఫీ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైన టాపిక్స్ అన్నీ కూడా కొంచెం లోతుగా, అంటే కొంతమంది లోతుగా డిస్కస్ చేయమని అడిగారు. కొంచెం లోతుగా వెళదాం అనమాట. మొదలు నుంచి కొంచెం టాపిక్స్ తీసుకుంటాం గానీ, లేకపోతే ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో చెప్పుకుంటాం గానీ, నెక్స్ట్ వీక్ నుంచి మొదలెడదాం. అలాగే ఇప్పుడు జడ్జిమెంట్‌లో, అంటే జడ్జిమెంట్ కాదు, క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే ఎస్థెటిక్స్ అది. ఒక ప్రాక్టికల్ రీజనింగ్‌లో ఈ కాంట్ ఏం చెప్తాడంటే, మన యొక్క మోరల్ కోడ్ ఎలా ఉండాలి? అది ఔట్‌కమ్ మీద ఆధారపడి ఉండాలా? లేకపోతే విశ్వజనీయంగా ఉండాలా? యూనివర్సల్‌గా ఉండాలా? ఏ స్టాండర్డ్ ఉండాలి? అది ఎలా సాధ్యం అవుతుంది? అనే దాని గురించి చెప్పడానికి చెప్తాడనమాట. దాన్ని కేటగారికల్ ఇంపెరేటివ్ అన్నారు. మనం చెప్పుకున్న కేటగారికల్ ఇంపెరేటివ్‌కి సంబంధం లేదు. ఒక మిత్రుడు దీన్ని అడిగారు. నేను కేటగరీస్ అని చెప్పినప్పుడు కేటగిరీ ఇంపెరేటివ్ గురించి అడిగారనమాట. మనం చెప్పుకున్న ఆ 12 కేటగరీస్‌కి కేటగారికల్ ఇంపెరేటివ్‌కి పదం తగులుతుంది గానీ లేదు. అది నైతిక సిద్ధాంతం అన్నమాట. అది చాలా కాంట్రోవర్షియల్. అంత సులభంగా ఇదేది కాదు. అది నెక్స్ట్ ఒక ఎపిసోడ్‌లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ ఇల్యూజన్స్ గురించి, ఇల్యూజన్స్ పాసిబులేనా ఆయన చెప్పిన యాంటీ
నామినీస్ సబబేనా? లేకపోతే ఆయన చెప్పిన ఇల్యూజన్స్‌ని బుద్ధి తనకై తాను ఏమీ లేకుండా ఒక నాలెడ్జ్‌ని, ఒక ఊహల్ని నిర్మించుకుంటుందా? అంటే బుద్ధిని మనం నమ్మొచ్చా? బయట అనుభూతుల్ని మనం నమ్మకూడదని చాలా చెప్తుంటారు. ఎందుకంటే బయట మేనమావ ఏర్పడుతుంది కళ్ళ ద్వారా, లేకపోతే సెన్సెస్ ద్వారా రకరకాల అనుభూతులు ఏర్పడుతాయి. వాటిని మనం పూర్తిగా నమ్మలేమంటారు. అలాగే బుద్ధిని నమ్మొచ్చా అట్లయితే? ఇప్పుడు రెనే డెకార్డ్ చెప్పినప్పుడు బుద్ధే అల్టిమేట్ అన్నప్పుడు అసలు బుద్ధి మీద మనం ఫుల్ డిపెండెంట్ అవ్వొచ్చా? ఓకే. కాంట్ కాదని చెప్తున్నాడు కదా! ఇల్యూజన్స్ ఉన్నాయని చెప్తున్నాడా? వీటి గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ.